హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి డిగ్రీతో పాటు ఐఏఎస్ చేయాలి అంటే ఏ కోర్సెస్ చేసుకోవాలి, నిజంగానే డిగ్రీలోని బిఏ చేస్తేనే మంచిదా, లేకపోతే డిగ్రీలోని చార్టెడ్ అకౌంట్ కూడా చేయొచ్చా, లేకపోతే డిగ్రీతో పాటు డిగ్రీ అవ్వగానే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చా, ఇలా చాలామందికి క్వశ్చన్ మార్క్ వస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ డిగ్రీ తర్వాతే మన ఫ్యూచర్ని మనం ప్రాపర్గా డిజైన్ చేసుకోగలం. సెటిల్మెంట్ లైఫ్ అనేది జెంట్స్కైనా సరే గర్ల్స్కైనా సరే అది ప్రాపర్ టైం అనమాట ఆఫ్టర్ డిగ్రీ. సో ఈ డిగ్రీలోని మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటేనే మనం ప్రాపర్ వేలోకి వెళ్ళగలుగుతాం. డిగ్రీ చేసే వాళ్ళకి కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వాలని ఉంటుంది. బట్ ఎలాంటి అకాడమీలో జాయిన్ అవ్వాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎలాంటి కోర్సెస్లోని స్ట్రాంగ్ అవ్వగలుగుతాము, ఖచ్చితంగా సివిల్స్ కొట్టగలంగా లేదా అనే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఈరోజు ఆ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి ఈరోజు డైరెక్టర్ అండ్ ఫౌండర్ శరత్ చంద్ర గారు నాతో పాటు ఉన్నారు. సో సార్ మాటల ద్వారా ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పేస్తాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చాలా మంది డౌట్ ఏంటంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చేయొచ్చా, ఈ కోర్స్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఒక డౌట్. చేయొచ్చా? చేయొచ్చు మేడం. అంటే ఈ ఐఏఎస్ ఎగ్జామ్ పేరు సివిల్ సర్వీసెస్. వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన ఎగ్జామ్కి, అంటే డిగ్రీతో పాటు ఐఏఎస్ చేయాలి అంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి? సో ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పేరు సివిల్ సర్వీసెస్. ఈ ఎగ్జామ్ రాసి ర్యాంక్ వస్తే ర్యాంక్ని బట్టి ఐఏఎస్ ఐపీఎస్ వస్తూ ఉంటాయి. ఐఆర్ఎస్ చాలా పోస్టులు ఉంటాయి. జనరల్గా గ్రాడ్యుయేషన్ తర్వాతే ఎక్కువ మంది ఆ టైంలో ఏ జాబ్ చేయాలో ఆలోచిస్తున్నప్పుడు ఓకే సివిల్స్ రాద్దాము, ఐఏఎస్ ఐపీఎస్ అనేది మంచి జాబ్, ఐఆర్ఎస్ అనేది అది మా ప్యాషన్ అని డిగ్రీ అయిన తర్వాత ఆలోచిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే డిగ్రీ అయిపోయేసరికి ఏజ్ 21 వస్తుంది. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇట్ మే టేక్ 2 to 3 years. ఫస్ట్ టైం మిస్ అవ్వచ్చు, సెకండ్ టైం మిస్ అవ్వచ్చు. యావరేజ్ ఏజ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు యావరేజ్ ఏజ్ చేస్తే 28 years ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే వీళ్ళు చాలామంది డిగ్రీ అయ్యాక 1-2 years జాబ్ చేసిన తర్వాత వాళ్ళ ప్యాషన్ని రియలైజ్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే ఎవరికైతే సివిల్స్ రాయాలి అని స్ట్రాంగ్గా ఉంటుందో, గవర్నమెంట్ జాబ్స్ చేయాలి అని స్ట్రాంగ్గా ఫీల్ అవుతారో వాళ్ళు డిగ్రీ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్లో మనం నిజం చెప్పాలంటే అంత హార్డ్ వర్క్ చేయం. అది బీటెక్ అవ్వచ్చు, లేకపోతే బీఏ, బీఎస్సీ, బీకామ్ ఎందులో అయినా కూడా త్రూ అవుట్ ద డే కష్టపడడం జనరల్గా ఉండదు. ఎగ్జామ్స్ ముందు కష్టపడుతూ ఉంటారు. సో డిగ్రీ నుంచే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం వలన అడ్వాంటేజ్ డిఫరెంట్గా ఉంటుంది. 3 ఏళ్ళు సివిల్స్కు ప్రిపేర్ అవ్వడం వలన 21 years డిగ్రీ బయటకు వచ్చేసరికి సివిల్స్ ర్యాంక్ కొట్టగలుగుతారు జనరల్గా అయితే. ఇంకొకటి మీరు అడిగినట్టుగా ఏ కోర్స్ చేయొచ్చు అంటే ఒకటి, ఇందులో డిగ్రీలో బీఎస్సీ, బీకామ్, బీఏ చాలా ఉంటాయి. బీఎస్సీ మ్యాథ్స్ సిస్టమ్ అదే తీసుకోవాలి, లేదా బీఏ హిస్టరీ అదే తీసుకోవాలి. అంతేగాని సివిల్స్ ర్యాంక్ రావాలంటే నేను బీఏ పబ్లిక్ పాలసీ తీసుకోవాలి, బీఏ అకౌంట్స్ తీసుకోవాలని లేదు. దే కెన్ టేక్ ఎనీ కోర్స్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ప్యారలల్లీ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. అయితే బీటెక్, ఎంబీబీఎస్ కన్నా బీఎస్సీ, బీకామ్, బీఏలో కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది. ల్యాబ్స్ ఎక్కువ ఉండవు, ఎగ్జామ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, పేపర్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి సివిల్స్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంతేగాని బట్ డిగ్రీలో టైం ఎక్కువ సరిపోతుంది, ఎక్కువ దొరుకుతుంది, ప్రిపరేషన్కి బాగా చదవచ్చు. ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్కి కూడా నాకు శరత్ చంద్ర సార్ది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళ దగ్గర నుండి నేను 1-on-1 సెషన్స్ తీసుకున్నాను. అవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి యాక్చువల్గా నా ఇంటర్వ్యూ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. సార్, నేను మీ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి టైంలో నాకు ఎంత హెల్ప్ చేశారో, అది పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అడగడం కానీ, మనం యూట్యూబ్లో కూడా ఉంటుంది సార్ అన్నమాచార్యాస్ వైలిన్ మీద క్వశ్చన్స్ అడగడం కానీ. దాని తర్వాత నాకు ఎప్పుడు లో ఫీల్ అయినా పేరెంట్స్తో పాటు మీరు కూడా ఉన్నారు సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. మీ హెల్ప్కి, మీ గైడెన్స్కి, మీరు ఇలాగే మిగతా స్టూడెంట్స్కి కూడా ఇంతే ఆనెస్ట్గా, ఇంతే సిన్సియర్గా వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఏబుల్ అండ్ ఎఫెక్టివ్ సివిల్ సర్వెంట్స్గా మౌల్డ్ చేయాలని ఐ విష్ యూ అండ్ శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఐఏఎస్ రాకపోతే పరిస్థితి ఏంటి? రైట్ మ్యాన్. ఇప్పుడు డిగ్రీలో అది బీఎస్సీ అవ్వచ్చు, బీకామ్, బీఏ ఏదైనా అవ్వచ్చు. యూపీఎస్సీ సివిల్స్ అయితే ప్రిపేర్ అయ్యారనుకుందాం, చదివారు 3 ఏళ్ళు, బట్ ర్యాంక్ మిస్ అయింది సివిల్స్లో. ఎక్కువ మంది సెకండ్ అండ్ థర్డ్ రాసి ర్యాంక్ కొడుతుంటారు, కానీ నడిస్తే ర్యాంక్ మిస్ అయింది అనుకుందాం. పరిస్థితి ఏంటంటే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మాత్రం డిగ్రీతో పాటు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఆ 3 సంవత్సరాలు దే మే స్టడీ డిగ్రీ ఎనీ కాలేజ్. ఆ స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే సివిల్ సర్వీస్ సిలబస్తో పాటు వి ట్రైన్ దెమ్ ఇన్ అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. దానివల్ల వాళ్ళు సివిల్స్తో పాటు స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1 రాయగలుగుతారు, గ్రూప్ 2 రాయగలుగుతారు. ఐఏఎస్ ఐపీఎస్ మిస్ అయినా గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్, డిఎస్ జాబ్స్ వస్తుంటాయి, గ్రూప్ 2 జాబ్స్ వస్తుంటాయి. లేదా అరిథమెటిక్, రీజనింగ్ స్ట్రాంగ్గా ఉండడం వలన సెబీలో అసిస్టెంట్ కమిషనర్ అవుతారు, ఐఆర్డిఏలో మేనేజర్ అవుతారు, ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తారు, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ రాస్తారు, సిఏపిఎఫ్ రాస్తారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాస్తారు. అంటే మల్టిపుల్ గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళు సెటిల్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్. కాబట్టి సివిల్స్ ఒక్కటే ఆప్షను, 3 ఏళ్ళు సివిల్స్ అవుతే ఒక్కటే రావాలి, అది మిస్ అయితే ఇంకేం లేదు అనేది ఇట్స్ ఎ రాంగ్ థింగ్. దెర్ ఆర్ ఆల్మోస్ట్ 6 lakh పోస్టులు ఉంటాయి ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్లో. దే కెన్ క్రాక్ సమ్ ఎగ్జామ్. అట్లీస్ట్ ప్రైవేట్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర డిగ్రీ ప్లస్ ఐఎస్ చేసిన స్టూడెంట్స్ కొంతమంది 3rd year తర్వాత CUT రాసి ఎంఏకి వెళ్ళారు ఢిల్లీ యూనివర్సిటీకి, వాటికి ఆ తర్వాత ఐఎస్ ర్యాంక్ కొట్లో ఉన్నారు. అలాగే కొంతమంది 3rd yearలో ప్రైవేట్ జాబ్స్ ట్రై చేశారు. అంటే ప్రైవేట్ వెళ్ళాలని కాదు, డిగ్రీ అయిపోగానే కొంతమంది ఏజ్ సరిపోదు, 20 years ఉంటుంది డిగ్రీ అయినప్పుడు, కానీ సివిల్స్ 21 yearsకి రాయాలి. కాబట్టి ప్రైవేట్ జాబ్స్ అంటే మన దగ్గర డిగ్రీ చదివిన స్టూడెంట్స్కి, డిగ్రీ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చదివిన స్టూడెంట్స్కి వీ గివ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. అంటే దే సిట్ ఫర్ జేపీ మార్గన్ అని, మార్గన్ స్టాన్లీ అని చాలా కార్పొరేట్స్లో దే సిట్ ఫర్ ప్లేస్మెంట్స్, దే క్రాక్ ద జాబ్స్. వాడికి వెళ్తారు, 1 year జాబ్ చేస్తూ సివిల్స్ రాస్తారు. ఎందుకంటే 3 ఏళ్ళు కోచింగ్ తీసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, బట్ రాసే ఏజ్ ఉండదు, ఏజ్ సరిపోదు, 1 year వెయిట్ చేయాలి. ఆ 1 year జాబ్ చేస్తూ కూడా వాళ్ళు ర్యాంక్ కొడతారు. కొంతమంది ఎంఏ వీళ్ళు ర్యాంక్ కొడుతుంటారు, కొంతమంది డైరెక్ట్ ర్యాంక్ కొడుతూ ఉంటారు. సో ఇలాగా కొంతమంది సివిల్స్ మిస్ అయ్యారు, గ్రూప్ 1 కొట్టారు, కొంతమంది CAPF కొట్టారు, ఇలా రకరకాల జాబ్స్ కొడుతూ ఉంటారు. సార్ మీ దగ్గర డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? మేము ఎలా చేస్తామంటే మేడం, ఇప్పుడు ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇస్ 3 years ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇందులో వాళ్ళకి సివిల్ సర్వీస్లో ఉన్న సిలబస్ మొత్తాన్ని కూడా 2 yearsలో ఫినిష్ చేస్తాం. మేడ్ బి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైరన్మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఎథిక్స్, ఎస్ఐ రైటింగ్, కరెంట్ అఫేర్స్, వాట్ ఎవర్ 2 years ఫినిష్ చేస్తాం. 3rd yearలో వి రివైజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో బయటికి వెళ్ళేసరికి ర్యాంక్ కొట్టేలా ఉంటారు వాళ్ళు. ఇంకొకటి స్కిల్స్ నేర్పిస్తాం. యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్స్ కూడా మన దగ్గర ఉంది. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 year కోచింగ్ కూడా ఉంది. కానీ అక్కడ ఏమవుతుందంటే 1 year కోచింగ్లో 1 yearలో సిలబస్ కంప్లీట్ చేయడం టైం సరిపోతుంది, ఇంకా వేరే ఏం స్కిల్స్ ఏమైనా టైం సరిపోదు మోస్ట్లీ. బట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో 3 ఏళ్ళు మన దగ్గర స్టూడెంట్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు వీ కెన్ ట్రైన్ దెమ్ ఇన్ ద రిక్వైర్డ్ స్కిల్స్. ఎలాంటి స్కిల్స్ అంటే సివిల్స్ ర్యాంక్ కొట్టాలంటే మంచి రీడింగ్ స్కిల్స్ ఉండాలి, ఫాస్ట్ చదవగలగాలి, కాంప్రహెన్షన్ అర్థం చేసుకోగలగాలి, అబ్జర్వింగ్ ఫాస్ట్గా ఉండాలి, ఏది ఇంపార్టెంట్ ఏదో కాదో తెలుసుకోగలగాలి. ఆ స్కిల్స్ రావాలంటే దే రీడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఆ స్కిల్ డెవలప్ చేస్తాం. నెక్స్ట్ రైటింగ్ స్కిల్స్. సివిల్స్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చేవాళ్ళు మీరు చూస్తే నాలెడ్జ్ ఒకటే కాకుండా రైటింగ్ స్కిల్స్ బాగుండాలి. యావరేజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా రైటింగ్ స్కిల్స్ బాగుంటే ర్యాంక్ కొడుతూ ఉంటారు. అటువంటి రైటింగ్ స్కిల్ రావాలి అంటే టేక్స్ టైం, ఇట్ మే టేక్ 2-3 years టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకి మేము మల్టిపుల్ ఆన్సర్స్ రాయిస్తూ ఉంటాము, ఎస్ఎస్ రాయిస్తూ ఉంటాము, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో రైటింగ్ ఎలా చేయాలో స్కిల్స్ నేర్పిస్తూ ఉంటాము. అలాగే మా అకాడమీ చదివి ర్యాంక్స్ వచ్చిన టాపర్స్ పిలిపిస్తూ ఉంటాము. IAS, IPS, IAS ఆఫీస్ వస్తుంటారు, IFS ఆఫీసర్స్. దే ఆల్సో టేక్ సమ్ క్లాసెస్, దే ఆల్సో ట్రైన్ దెమ్ రైటింగ్ స్కిల్స్ చెప్తుంటారు. ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్. ఇందా చెప్పిన విధంగానే టు గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్, వాళ్ళకి డిబేట్స్ అని, గ్రూప్ డిస్కషన్స్ అని, మాక్ పార్లమెంట్స్ అని ఎలక్యూషన్ చేస్తూ ఉంటాం. మన దగ్గర డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ చాలామంది దే గో అవుట్ ఫర్ కాంపిటీషన్స్, డిబేట్స్, ఎలక్యూషన్స్, అండ్ ఆల్మోస్ట్ వీ వన్ ఓవరాల్ ఛాంపియన్షిప్ కండక్టెడ్ అక్రాస్ AP, తెలంగాణ అండ్ మెనీ కాలేజెస్ మెనీ టైమ్స్. అంటే మన స్టూడెంట్స్కి ఆ కరెంట్ అఫేర్స్ నాలెడ్జ్ ఉండడం వల్ల అవ్వచ్చు, సోషల్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఈ స్పీకింగ్ రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు, వీటి వలన దే విన్ మెనీ కాంపిటీషన్స్. అలాగే ఈ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అంటే యంగ్ స్టూడెంట్స్, ఆ ఏజ్లో వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వీ హ్యావ్ టు ఎక్విప్ దెమ్ విత్ దీస్ స్కిల్స్. అండ్ స్పోర్ట్స్, యోగా కూడా చెప్తూ ఉంటాము. వీ యాక్చువల్లీ ఎంకరేజ్ దెమ్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్. ఓన్లీ సివిల్స్ కోచింగ్ అని కాకుండా టైం ఉంటుంది 3 ఏళ్ళు. ఎంకరేజ్ దెమ్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్ సో దట్ సివిల్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఆహ్లాదకరంగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తారు వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. శరత్ చంద్ర అకాడమీలో టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను, GS టెస్ట్ సిరీస్. సో సమ్వేర్ టైం మేనేజ్మెంట్ అయినా, థింకింగ్ అండ్ రైటింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్, ఆ స్కిల్ వచ్చింది. సో ఆ విషయంలో గైడెన్స్ దొరికింది. మోరోవర్ ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాను సార్ దగ్గర ఆన్ హౌ టు ఆన్సర్ డిఫరెంట్ క్వశ్చన్స్, ఒక ప్లెజెంట్ వేలో ఎలా ఉండాలి, ద ఎంటైర్ 30 minutes ఆఫ్ ఇంటర్వ్యూ ఎంత కామ్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎలా 1 or 2 ఆన్సర్స్ రాకపోయినా కామ్ పోవద్దు అని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ ఫర్ ఆల్ హిస్ గైడెన్స్. ఈసారి లాస్ట్ ఇయర్ నేను ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీకి వెళ్ళిపోయాను అక్కడ. ఎందుకంటే నాకు అనిపించింది సార్ 2 సార్లు top 10 వచ్చాయి GSలో, సివిల్ సర్వీస్ GSలో top 10 మార్క్స్ వచ్చాయి. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే మంచి GSలో టాప్ స్కోర్ చేయడానికి మంచి పర్సనల్ గైడెన్స్ ఇస్తారని, మంచి గైడెన్స్ ఇస్తారని లాస్ట్ ఆగస్ట్లో అక్కడికి వెళ్ళాను. సో లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినంత వరకు సార్ దగ్గరే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు రిజల్ట్లో కనిపించింది నాకు. ఇక అనిపించింది, వెళ్ళిపోయారు, ర్యాంక్ కూడా కొట్టేసి వచ్చేసారు. యాక్చువల్గా
శరత్ సారు నాకు దొరకడం అనేది గుడ్ మెంటర్ దొరకడం అనేది నేను అదృష్టం అంటారు కదా సార్. అదృష్టం అంటే ఏదో బంగారం దొరకటమో లాటరీ కొట్టడం కాదు, మంచి వ్యక్తుల్ని మన జీవితంలో పరిచయం అవటం కూడా అదొక అదృష్టంగానే నేను నమ్ముతా సార్. ఎందుకనంటే ఇప్పుడు శరత్ సార్ ఉన్నారు, శరత్ సార్ ఏం చేస్తారంటే నన్ను అర్థం చేసుకున్నారు. నా కెపాసిటీస్ ఏంది, నా వీక్నెస్ ఏంది, నా స్వాట్ అనాలిసిస్ చేసి నాకు ఏమేం చేయాలి, ప్రిలిమ్స్కి ఏం చేయాలి, మెయిన్స్కి ఏం చేయాలి, ఇంటర్వ్యూకి ఏం చేయాలి, ప్రిలిమ్స్కి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత మెయిన్స్ అప్పుడు నేను లాస్ట్ టైం 2019 అటెంప్ట్ అప్పుడు ఒక 110 మార్క్స్కి వదిలేసి వచ్చా. సో ఈ 110 మార్క్స్ వదిలేకుండా వచ్చుంటే నేను సర్వీస్లో ఉండేవాడిని సర్వీస్లో. సో దీన్ని ఏం చేయాలి, దీని అడ్రస్ అంటే ఈ విధంగా చేయాలి, ఇట్లా నాకు పర్సనలైజ్ చేసేసి శరత్ సారు ప్లస్ నన్ను ఊరికే ఎవ్రీడే రాయమంటారు. ప్రతిరోజు రాసి ఒకే ఒక ఆన్సర్ ఒక A4 షీట్లో రాసి పంపిస్తే ఆయనకి ఎంత టైం ఉన్నా నాకు టైం కేటాయించి చేశారు. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రిపరేషన్ అంటే సార్ నేను డూమేట్ వెళ్ళిపోతున్నాను, నాకు వేరే ఎగ్జామ్స్ కూడా చూస్తాను, ఇది అల్లా అయ్యేటట్టు కాదన్నట్టుంటే, సరే నీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాను, ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ రాసేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. రాసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇంకో క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, ఆల్రెడీ రాసిన పేపర్. ఈ రెండు చూడు, దేంట్లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, దేంట్లో ఎక్కువ రాసి ఉన్నాయి చూస్తే ఆల్రెడీ అది ఒక సర్వింగ్ చేస్తున్న సెలెక్ట్ అయిన IPS ఆఫీసర్ పేపర్ అనమాట. చూడు కొన్ని క్వశ్చన్స్ ఆయన కంటే నువ్వు బాగా రాస్తున్నావు, ఓన్లీ సీసాట్ దాన్ని ఒక్కదాన్ని 4 మిస్ ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అంటారు. ఆయన మాట సర్వ్ చేశారు. నాకు ప్రతి చోట ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని స్టేజ్లో చాలాసార్లు అంటే ఫస్ట్ ఒక 10 days 15 days ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చునేవాడిని. చెప్పేవాళ్ళు సార్ అదేంటది, యూ హ్యాడ్ కంటెంట్ మ్యాన్, యూ జస్ట్ డోంట్ ఫ్రీక్ అవుట్, మంచిగా మాట్లాడు అని. అయిన తర్వాత ఫస్ట్ మాక్ ఇక్కడే ఇచ్చాను, నా ప్రాపర్ మాక్ ఫస్ట్ ఇక్కడే ఇచ్చాను, సార్ తోటి ఇక్కడే ఇచ్చాను. ఫస్ట్ మాక్ ఇచ్చినప్పుడు సార్ చెప్పారన్నమాట, లైక్ యూ హ్యావ్ 1 month టైం అండ్ ఐ థింక్ యూ విల్ క్లియర్ ఇట్ అని. సార్ మేబీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్లో చెప్పినట్టు అనిపించారు, బట్ అది నాకు వర్క్ యాజ్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే వచ్చిన తర్వాత చాలామంది చెప్తారు కదా ఓకే వచ్చేస్తుంది అని, అసలు ఏమి రాకుండా అండ్ సార్ నేను జస్ట్ చెప్పిన నా ఆన్సర్స్ బట్టి యూ హ్యాడ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ కెన్ మేక్ ఇట్ త్రూ అన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ నాలాంటి కొంచెం లో కాన్ఫిడెన్స్ ఉన్న పీపుల్కి అలాంటిది బూస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత సార్ తోటి నేను ఇంకో 2-3 1-on-ones చేశాను. అక్కడ ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చేశాను. మళ్ళీ చెప్పాను అనమాట, సార్ నాకు అందరూ ఇక్కడ ఢిల్లీలో ఊబర్ లెవెల్ అడుగుతున్నారు, నాకు స్పెసిఫికల్గా అడగాలి అంటే సార్ నా కోసం స్పెసిఫిక్గా తెలుసుకొని ఈసీ గురించి అవే క్వశ్చన్స్ అడిగాను నేను. అవి నేను చెప్పా, ఈజ్ లైక్ అన్నీ చెప్తున్నావు ఇక్కడ దాటేస్తున్నావు. లైక్ సార్కి ఏంటంటే అబద్ధం చెప్పినట్టు వెంటనే చూసేస్తాడు, తెలిసిపోద్ది. సో చెప్పేవారు అనమాట, నువ్వు ఇక్కడ దాటుతున్నావు, ఇక్కడ నువ్వు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ట్రై టు బీ క్లియర్. సూపర్ సార్. సీరియస్లీ అంటే నిజంగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా వరకు ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ని కూడా ర్యాంక్ తెప్పించగలిగే క్యాపబిలిటీ మా ఇన్స్టిట్యూట్కి ఉంది, శరత్ చంద్ర అకాడమీకి ఉంది అని చెప్పి మీరు ఇంత బలంగా చెప్తున్నారు. అంటే నిజంగానే యావరేజ్ స్టూడెంట్ వాళ్ళకి అది లేజీ ఉంటుందా, లేకపోతే గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుందా, క్యాచ్ చేయడం తక్కువ ఉంటుందా మనం చెప్పలేము. కానీ యావరేజ్ స్టూడెంట్ అనగానే వాళ్ళు చాలా లో అయిపోతుంటారు, ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్ అని. సో అలాంటి యావరేజ్ స్టూడెంట్స్ని ఇంత పెద్ద IAS IPS అనేది స్మాల్ ఇది కాదు, చాలా పెద్ద కోర్స్. నిజంగా హార్డ్ వర్క్ చేయాలి, నిజంగా గ్రాస్పింగ్ పవర్ ఉండాలి, మంచి విల్ పవర్ ఉండాలి. సో మరి యావరేజ్ స్టూడెంట్స్కి మీరు ఎలా ఇవ్వగలుగుతారు, ఎలాగా ర్యాంకింగ్స్ తీసుకురాగలుగుతారు? అసలు యావరేజ్ స్టూడెంట్స్ మీద మీ టార్గెట్ ఏంటి? మేడం, నా మెయిన్ ఫోకసే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా మెయిన్ ఫోకసే యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ కరెక్ట్ చేయగలరు అనేది. నేను నా దగ్గర కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకు వచ్చిన 109 సివిల్ సర్వీస్ ర్యాంక్స్లో చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, రూరల్ వచ్చిన ఉన్నారు. సో వాళ్ళతో ఖచ్చితంగా కొట్టించాను ఆ నమ్మకం నాకుంది. ఇంకా చెప్పాలంటే యావరేజ్ స్టూడెంట్స్కి టైం కొంచెం ఎక్కువ పట్టచ్చు కాబట్టి 1 year కోచింగ్ అని కాకుండా డిగ్రీ ప్లస్ IAS టైం దొరుకుతుంది 3 సంవత్సరాలు. సో ఒకవేళ వాళ్ళు 10th ఇంటర్మీడియట్లో అకాడమిక్గా కొంచెం స్ట్రాంగ్గా లేకపోయినా, ఆ టైంలో సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోవడం వలన, స్కూలింగ్లో సరిగ్గా లేకపోవడం వలన, స్కిల్స్ లేకపోవడం వలన మార్క్స్ చుండిపోవచ్చు. బట్ ఇప్పుడు ఈ 3 yearsలో వీ కెన్ యాక్చువల్లీ ట్రైన్ దెమ్ అండ్ గెట్ ఏ గుడ్ ర్యాంక్ విత్ దెమ్. ఇంకొకటి, ఈ యావరేజ్ స్టూడెంట్ అనే ఆ నోమెన్క్లేచరే రాంగ్ నోమెన్క్లేచర్. ఎందుకంటే ఇంటర్మీడియట్ 10th క్లాసుల్లో ఆ సిలబస్ అవ్వచ్చు, ఆ స్కూల్ అవ్వచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ అవ్వచ్చు, వాళ్ళు అడ్జస్టే ఉండలేకపోవచ్చు. బట్ దే మే బీ వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్. సో అందుకని మేము మదర్ డిగ్రీ చదివిన స్టూడెంట్స్కి వి ఐడెంటిఫై దమ్. ఇనీషియల్ స్టేజెస్ ఎవరైతే వీక్గా ఉంటారో కొన్ని ఏరియాస్లో వి స్ట్రెంథెన్ దమ్. వాళ్ళకి వాళ్ళ లెవెల్ తగ్గ అసైన్మెంట్స్, అటువంటి కోచింగ్, అటువంటి ఎగ్జామ్సే పెడుతూ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తూ ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళగలుగుతాం. ఒకేసారి హై లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వడం, క్లాస్ హై లెవెల్ చెప్పడం, ఎస్ఎన్ హై లెవెల్ ఇవ్వడం చేయడం వలన దే లూజ్ ద కాన్ఫిడెన్స్. అందుకనే వి స్టార్ట్ ఫ్రమ్ లోయెస్ట్ లెవెల్
అండ్ బిల్డ్ దెమ్ అప్ వితిన్ 3 years. దానివల్ల యావరేజ్ స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ర్యాంక్ కొట్టించగలము. అండ్ కంటిన్యూస్గా ఈ ఏజ్లో స్టూడెంట్స్కి మోటివేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపస్ అండ్ హాస్టల్స్ వేర్ వి రెగ్యులర్లీ సెండ్ పీపుల్ టు మోటివేట్ దమ్. దే మే బి ర్యాంకర్స్ అవ్వచ్చు, టాప్ మోటివేషన్ ఇచ్చే అవ్వచ్చు, టాప్ ఫ్యాకల్టీ అవ్వచ్చు. రెగ్యులర్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్. ప్రతి స్టూడెంట్కి పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. వీ ఇంటరాక్ట్ విత్ దమ్, వీ మెయింటైన్ లెస్ స్ట్రెంత్ ఇన్ ఈచ్ బ్యాచ్ సో దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ స్టూడెంట్ ఇండిపెండెంట్లీ. ఇలాగ అందుకనే యావరేజ్ స్టూడెంట్ ఖచ్చితంగా ర్యాంక్ కొట్టించాం కూడా. సూపర్ అండి, ఎక్సలెంట్. అండ్ నిజంగానే యావరేజ్ స్టూడెంట్స్ కనుక ఇలా చేయగలిగితే నిజంగా వాళ్ళ కెరియర్స్ చాలా చాలా బాగుంటుంది. ఇంటెలిజెన్స్ ఎక్కడైనా ఈజీగా ఎందులోనైనా వెళ్ళగలరు. ఇంకోటి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రైటింగ్ ఉందనుకుందాం, మల్టీ డైమెన్షనల్ థింకింగ్ అవసరం అండ్ డిఫరెంట్ డైమెన్షన్ ఆలోచించగలగాలి, అది నేర్పిస్తాం మనం. ఎస్ఏ రైటింగ్ డిఫరెంట్ పాయింట్స్ తాగలగాలి, అది నేర్పిస్తాం. ఫిలిమ్స్ ఉందనుకోండి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలిమినేట్ చేయగలగాలి, అది నేర్పిస్తాం. అలాగా అవి ఎవరైనా నేర్చుకోగలరు, యావరేజ్ స్టూడెంట్ కూడా. సిలబస్ కూడా యూపీఎస్సీ సిలబస్ ఈజ్ అన్ యావరేజ్ సిలబస్. అదేమి సిలబస్ ఎక్కువ ఉంటుంది కానీ డెప్త్ తక్కువే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా శరత్ చంద్ర అకాడమీ ఎలా ఉంటుందో, కోర్సెస్ ఎలా నేర్పిస్తారో, ఇంటర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి డిగ్రీ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇలాంటి కోర్సెస్కి ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా యావరేజ్ స్టూడెంట్స్కి ఎలాంటి క్లీన్ అండ్ క్లియర్గా సబ్జెక్ట్ని ఎలా నేర్పించగలుగుతారు, ఎలాంటి రైటింగ్స్ ఉంటుంది, సో ఎలా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు, ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా ఒక సూపర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్గా తయారు చేసే క్యాపబిలిటీ వన్ అండ్ ఓన్లీ శరత్ చంద్ర అకాడమీకి మాత్రమే ఉందని ఈరోజు చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఎలాంటి ప్యాషన్తో ఉన్న యావరేజ్ స్టూడెంట్ అయినా మీకున్న కోరిక, మీకున్న టార్గెట్స్, మీరు రీచ్ అవ్వాలి, ఐఏఎస్లో ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇలా అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ గోల్ నెరవేరాలి అంటే ఖచ్చితంగా మీరు శరత్ చంద్ర అకాడమీలో జాయిన్ అవ్వాలి. మీరు అనుకున్న గోల్ని, మీరు తీసుకున్న టార్గెట్ని 100% రీచ్ అవుతారు. సో మీరు ఈ కోర్సెస్ ఎలా నేర్చుకోవచ్చు, ఇవి కాకుండా ఇంకే కోర్సెస్ అయినా ఉన్నాయా, సో మీరు అనుకుంటున్న టార్గెట్స్ ఏంటి, మీరు వెళ్ళాలనుకున్న వే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నా, ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఎవ్రీ డీటెయిల్స్ తెలుసుకోండి, అడ్మిషన్స్ తీసుకోండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా వెరీ సూన్ అవ్వండి. మీ అందరికీ కూడా శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ నుంచే కాదు, ప్రతి ఒక్క టార్గెట్ అండ్ ప్యాషన్తో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. Sir, especially this mock interview, one thing I keenly remember about it is the length with which it was taken. It was around 45 to 50 minutes my interview went, and it was very different questions were asked, diverse questions were asked, which first thing they have helped me kind of refine my answers, because while they were being asked critically, every single answer I gave or response I gave was being questioned back again. So this kind of a little type of grilling actually helped me refine my answer, also made me understand ki if I answer this thing, probably this would be my counter question, so I shouldn't be really answering or putting out these words when I'm trying to answer or something. So that kind of measurement is what I could make. That is one thing, sir. And the other one is, after you ended the interview, you gave me a feedback, very positive feedback and a very vibrant feedback, which said you have that confidence, you have that personality in you, you just have to refine yourself and refine the interview thing. And then you also told about how I should be more honest with my responses, and a more specific point, if I have to remember, you've told how I should be thinking like an IAS officer itself, think like an officer there and then speak. So I think these all I've gathered those points and the questions which you have asked, and then from there I took on. Hello everyone, I am Dr. Apurva Vasar and I have secured UPSC Civil Services Examination All India Rank 191, and Sharath Chandra sir has helped me in the interview preparation, and he has taken one-on-one mock interviews on 3 lines. The first session was based on the place of birth and the district, and the second session was based on my graduation background, and the third session was based on the current affairs. And this in detailed one-on-one session has helped me in a various way. And one more faculty of Sharath Chandra Academy was Mr. Rajesh sir. He has helped me through and through from prelims, mains and interview. And one specific tip he has given was to practice as many questions as possible in the prelims time. So I think that has helped me a lot. So I wholeheartedly thank whole team, Sharath Chandra Academy team, and my heartfelt thank you. My name is Akansha Gupta. I secured All India Rank 408 in UPSC Civil Service Examination 2022,
and I'm very happy to secure that. And in my entire preparation, Saraj sir helped me a lot, especially in my interview stage. He helped me in personal mentoring. He was always there for me whenever I needed anything or whenever I had any kind of query. He always motivated me, and I think he played a huge role in my preparation.